పెనుయేల్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క 15వ వార్షికోత్సవ సభలకు ఈ అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో భీమవరం ఉండి ప్రాంత ప్రజలందరికీ ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన ఈ అద్భుతమైనటువంటి నిర్వహణ ద్వారా ఈ యొక్క మీటింగ్స్ని ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులు ఈదా విజయ్ ప్రసాద్ గారికి, వారి ఆత్మీయ తల్లి సునీతమ్మ గారికి, ప్రత్యేకంగా వారి సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ విధంగా ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను మీ అందరికీ చాలా కాలం నుంచి పరిచయమైన వాడిని. ఈ మీటింగ్స్ మోస్ట్లీ ఈ 2 లైట్లు ఉన్నటువంటి దగ్గర నుంచి వస్తున్నాను నేను. చాలా చిన్నగా ప్రారంభమైన ఈ పరిచర్య ఈ విధంగా దేవుడు విస్తరింపచేసి ఈ ప్రాంతానికే ఆశీర్వాదకరంగా ఒక ఎగ్జాంపులర్గా, ఒక మాదిరిగా ఉంచిన దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏదో ఫారిన్ ఫండ్ ఉంది చేశారు అనేదానికి, ఎవరో స్పాన్సర్స్ ఉండి చేశారు అనేదానికంటే దేవుణ్ణి కలిగి ఈ విధంగా చేస్తున్నారు అనడం గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా పరిచర్య కూడా ఇదే బీజం, విశ్వాసపు బీజం. పేతురు చెప్పాడు, మీరు ఆ అక్షయమైన బీజంలోంచి బయటకు వచ్చారు. మనం ఎక్కడి నుంచి వచ్చామంట? నాశనం కానటువంటి బీజం అంటే విత్తనంలోంచి బయటకు వచ్చాం. మనలో ఉన్నటువంటి రక్షణ, మనలో ఉన్నటువంటి జీవం ఈ శరీరం కాలిపోయినా అది మాత్రం చావదు. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్మినట్టే అనిపించట్లేదు నాకు. చాలా సప్పగున్నట్టుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ శరీరం కాలిపోయినా, మట్టి అయిపోయినా, దీనిలోన దేవుడు ఇచ్చిన జీవం, వెలిగించిన వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే మన రక్షకుడు ఎప్పటికీ సజీవుడు. ఆయన మృతుడు కాదు. కాబట్టి ఆయన ద్వారా జీవిస్తున్న వాళ్ళు కూడా మృతులు కాదు, వాళ్ళు ఖచ్చితంగా జీవం గలవాళ్లే. అలాంటి విశ్వాసపు పరిచర్యలు చేస్తున్న మరి వీరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇలాంటి మీటింగ్స్ నిర్వహించాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మరి చక్కని క్వైర్, అది కూడా మరలా డిసిప్లైన్డ్ కలర్, యూనిఫామ్, అండ్ కుర్రవాళ్ళు, యూత్ కూడా చాలా చక్కని ఆర్డర్తో మరి ఈరోజు అద్భుతంగా నిర్వహించినటువంటి విజయ్ ప్రసాద్ గారికి, వారి సంఘానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తారా? హల్లెలూయా. వి రియల్లీ అప్రిషియేట్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ 3 రోజులు దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. మరి ఈరోజు ప్రారంభం కాబట్టి కాస్త లేట్ అయింది. లేట్ ఏం కాదు, మీరు కూడా చాలా లేటుగా వస్తున్నారు. సో 2 రోజులు కాస్త త్వరగా వస్తే మీకు ఎక్కువ వాక్యం చెప్పగలను. వస్తారా? వెరీ గుడ్. మరి ఈరోజు వేదికను అలంకరించినటువంటి అభిషక్తులు, నాయకులు, మరి మేడిద జాన్సన్ గారికి, డాక్టర్ మేడిద జాన్సన్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవ నాయకులుగా ఉంటూ మరి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్యను, పనిని వారి అవసరమైన స్థలాల్లో చేస్తూ మరి చక్కని నాయకులుగా పిలువబడుతున్నటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు రాజకీయ నాయకులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు. నా తోటి దైవజనులు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి
మరి ఈ కాలపు దావీదులాగా మరి చక్కగా టాలెంట్ మాత్రమే కాదు, చాలామందికి టాలెంట్ ఉంటుంది. టాలెంట్తో పాటు ఉండాల్సింది చెప్పండి ఏమిటి? భక్తి. అలాంటి సుగుణాన్ని కలిగినటువంటి జోనా సామ్యుయల్ గారికి, వారి బ్రదర్కి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి వారసుడు కూడా స్టేజ్ మీదకి వచ్చేసాడు. అప్పుడే మొన్న ఎక్కడో చూశాను, పట్టుకుని ఊపుతున్నాడు. ఇప్పుడు లైవ్లో చూశాను. మరి ఇప్పటి నుంచే ఈ పిల్లలు ఈ విధంగా వాడబడుతూ ఉంటే, అంటే తయారవుతే, ఇక వాళ్ళని ఆపగలిగే వాళ్ళు ఎవరూ లేరు. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించునుగాక. రైట్, ఒకసారి అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, ఈరోజు ఒక్క ఆత్మల లోకంలో ఒక్క రహస్యాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా కొద్ది నిమిషాలు చెప్పి, రేపు ఎల్లుండి ఒక సబ్జెక్ట్ని మేము మీతో బోధించాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఆత్మల లోకంలో పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థనల విషయంలో జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని ఈ రాత్రి మీ స్మరణకు తేవాలని నేను ఆలోచిస్తున్నాను. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. పదకొండును చదువుతాను. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపింపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచూ నిలువబడి తిని. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇంకొకసారి చదువుతున్నాను. ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజ్య సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రభు సహాయాన్ని అడుగుదాం. అందరూ కళ్ళు మూసుకొని, తండ్రి, ఈ 3 రాత్రులు మీ స్వరాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం. దయచేసి మాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన తండ్రి, వాక్యము అయ్యున్నవాడా, నీ స్వరాన్ని మాకు వినిపించే ప్రభువా, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడగలిగినవాడా, మీ మాట ద్వారా ప్రపంచాల్ని చేశావు. నీ మాట ద్వారా మాలో నీ చిత్తాన్ని చేస్తున్నావు. అలాంటి చిత్తాన్ని నెరవేర్చున్నటువంటి ఈరోజు ఒక వాక్యాన్ని మా హృదయాలకు మీరు ప్రత్యక్షపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని గద్దించి సంపూర్ణ మీ ఆధిపత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను. ప్రజలు నీ స్వరమును విందురుగాక. సత్యము వారిని స్వతంత్రులను చేయునుగాక. పరలోక పారమార్థిక సత్యాలను తెలుసుకొని అజ్ఞాన ప్రార్థన కాదు, వివేకవంతమైన ప్రార్థన చేయుదురుగాక. పరిశుద్ధాత్మదేవా, చక్కగా మాతో మాట్లాడి మేము ఫలించున్నట్లు మాకు సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దానియేలు, ఈయనకి దేవుడిచ్చినటువంటి టైటిల్ బహుప్రియుడు. చెప్పండి ఎవరైనా. దేవునికి బహుప్రియుడు. మన పేరు పక్కన మనకు కొన్ని బిరుదులు ఉంటాయి. దేవుడు కూడా తన పిల్లలకు బిరుదులు ఇస్తాడు. మన పిల్లలకి సర్టిఫికెట్స్లో రాసే పేర్లు వేరు, ప్రేమతో మనం పిలుచుకునే పేర్లు వేరు. అవునా కాదా? ప్రేమతో మనం పిలుచుకునే పేర్లు, ఆ పేరు ఎలా ఉన్నా దాన్ని హృదయంలో నుంచి పిలుస్తాం, దాన్ని మమకారంతో పిలుస్తాం. దేవుడు కూడా ఎవరి విషయంలో ఆయన మెచ్చుతాడో, ఎవరు ఆయన హృదయాన్ని తాకుతారో, ఎవరు ఆయన మనసుని సంతోషపరుస్తారో వాళ్ళకి ఆయన ఇంకొక పేరిస్తాడు. ఏమిటా పేర్లు? దానియేలుకి ఇచ్చాడు ఆయన. దానియేలు నువ్వెవరివి? నోటితో చెప్పండి ఒకసారి. బహుప్రియుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏం చేస్తుండగా? కష్టపడుచుండగా కాదు, పని చేస్తుండగా కాదు. ఏం చేస్తుండగా? నిద్రిస్తుండగా. నీ కొడుకు మీద నీకు ప్రేమ, వాడు లేచేసరికి వాడికి అన్నీ సిద్ధం చేస్తావు. అడిగాడని కాదు, వాడు నీ కొడుకని. అవునా కాదా? నీ దేవుడు కూడా నీ విషయంలో మెచ్చితే, ఆయన హృదయాన్ని మనం తాకగలిగిన విధంగా ఆయన ఎప్పుడైనా మనం స్పందింపచేస్తే, నువ్వు పనిచేస్తున్నప్పుడు కాదు, నువ్వు నిద్రపోతున్నప్పుడు రేపు నీకేం కావాలో ఆ రాత్రి దేవుడు నీ కోసం రెడీ చేస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చలి పారిపోవాలి. నాకు ఆల్రెడీ పారిపోయి చెమటలు వస్తున్నాయి, మీకు కూడా రావాలి. అర్థమైందా? సో దేవుడు కొన్ని నిక్ నేమ్స్ ఇస్తాడు, ట్యాగ్ లైన్స్ ఇస్తాడు. అవేంటంటే అబ్రహాముకి ఇచ్చాడు. ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. దావీదును అన్నాడు ఏమని? నా హృదయానుసారుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషేనేమన్నాడు? దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. భూలోకమంతటిలో సాత్వికుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని గురించి భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి పిలిచాడు ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. మామూలు కుమారుడు కాదు, ప్రియ కుమారుడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, నా గుండెల్లో ఉన్న బాధంతటిని తాను ఎంత బాధపడినా నెరవేర్చేటువంటి కుమారుడు. నన్ను బాధ పెట్టే కుమారుడు కాదు, నన్ను ఆనందపరిచే కుమారుడు, ఎప్పటికీ నా గుండెల్లో ఆనందాన్ని ఉంచే కుమారుడు. గట్టిగా స్తోత్రం చెప్తారా ఒకసారి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మన గురించి కూడా దేవుడు ఇలా మాట్లాడాలి. ఇలా మాట్లాడడం అంత ఈజీ కాదు. ఇలా మాట్లాడాలంటే ఆయన హార్ట్ని మనం టచ్ చేయగలగాలి. పోయిన వారం చర్చిలో ఒక మెసేజ్ చెప్పాను. ద పీపుల్ హూ టచ్ గాడ్స్ హార్ట్ విల్ టచ్ హెవెన్. ప్రభు హృదయాన్ని తాకిన వాళ్ళు పరలోకాన్ని ఈజీగా తాగుతారు. గ్లోరీ టు జీసస్. ప్రభువు హృదయాన్ని తాకేవాళ్ళు, ప్రభువు మనసును రంజింపజేసేవాళ్ళు పరలోక రాజ్యాన్ని త్వరగా కదపగలుగుతారు. గ్లోరీ టు గాడ్. సో ఇలాంటి దానియేలు ఒకరోజు 21 రోజులు ఆయన సెమీ ఫాస్టింగ్ ఉంటూ మాంసాహారాన్ని ముట్టకుండా, ఏ విధమైనటువంటి స్నానాభిషేకాలు చేసుకోకుండా, ఆయన ఒక భవిష్యత్తును గూర్చినటువంటి ఒక సమాచారాన్ని దేవుని దగ్గర వినాలని ఒక కంకణం కట్టుకొని ప్రభువు దగ్గర సమాచారాన్ని వినడం కోసం ప్రార్థనతో ఉపవాసంతో దేవుని దగ్గర 21 రోజులు కూర్చున్నాడు. చెప్పండి ఎన్ని రోజులు? 21 రోజులు కూర్చున్నాడు. చాలామంది వారి జీవితాల్లో ఏదైనా ఒకటి సాధించాలంటే
ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పట్టుదల గలవాళ్లే, పట్టుదలతో ప్రణాళిక గలవాళ్లే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. హల్లెలూయా. పట్టుదల లేని వాళ్ళు, ప్రణాళిక లేని వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేదు. అది ఆత్మీయతైనా భౌతికమైన. మా కులం తక్కువ, మా ఆర్థిక స్థితి తక్కువ, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నో, సాధించాలి అనే మనసు నీకుంటే, సాధించటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశాలు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాయి. ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ అవకాశాలు అందొచ్చి కాదు, అవకాశాలను వాళ్ళే అందుకున్నారు వెళ్ళి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలంటే పట్టుదల అవసరం. ఈయన దేవుడు తనతో చాలా నిగూఢమైన విషయాలు, భవిష్యత్తును గూర్చిన విషయాలు మాట్లాడుతుంటే ఆయనకు అనిపించింది, ఇక తన యొక్క కాలం దగ్గరకు వచ్చింది, పెద్దవాడైపోయాడు. ప్రభువా, నాకు ఇంకా కన్ఫ్యూషన్గా ఉంది. ఏ పరిపాలనలు రాబోతున్నాయి, ఆ పరిపాలనలో ఏం జరగబోతుంది, భవిష్యత్తును గూర్చినటువంటి నీ కార్యాచరణ ఏంటి అనే దాన్ని తెలుసుకోవడానికి ఆయన 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాగా వినండి, ఈయనకున్న కృప ఏంటంటే అందరికీ ప్రార్థన చేసిన తర్వాత జవాబు వస్తుందేమో, కానీ ఈయన ప్రార్థన కూర్చుంటేనే జవాబు వస్తుంది. ఎందుకు చెప్పాలి? ఎందుకు? ఏం మాట్లాడరా మీరు? ఈయన ప్రియుడు. చెప్పండి, ఎవరైనా ఈయన ప్రియుడు. ఈయనకి దేవునికి ఈయనంటే చాలా ఇష్టం. ఈయనకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. ఇష్టం అని ఎప్పుడు మనసులో అనుకుంటే కాదు, నీ ఇష్టం ఎప్పుడూ కూడా రుజువు చేయబడాలి. ఇఫ్ యువర్ లవ్ డిడెంట్ ప్రూవన్, నీ ప్రేమ ప్రూవ్ కాకపోతే అది ప్రేమ కాదు. అది నీ క్రియ ద్వారా, నీ సమర్పణ ద్వారా, నీ యొక్క సహాయం ద్వారా, నీ యొక్క త్యాగం ద్వారా అది రుజువైనప్పుడే నిజమైన ప్రేమ. చాలామంది అంటారు, నీకేం తెలుసులండి, దేవుడికి తెలుసు అండి. ఏమీ తెలియదు నీకు, నీలో ఉందేమి కాదు అక్కడ. అర్థమైందా? సో ఈయన ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏమిటంటే, సింహాల బోన్లో పడేసిన ఏం చేశాడు ఆయన? ధైర్యంగా వెళ్ళాడు. సావడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఆయన ఆపలేదు. కానీ మనం బంధువు వస్తే మన ప్రార్థన, ఎవరైనా చుట్టాలు వచ్చారు, ఏమవుతుంది మన ప్రార్థన? పోస్ట్ పోన్. టీవీలో సీరియల్ ఏదో మంచి సస్పెన్స్లో ఆపాడు నిన్న, కానీ ఈరోజు వెంటనే ఇంకా ఒక 10 నిమిషాల ముందే ఆన్ చేస్తావు. పోస్ట్ పోన్. అవునా? ఏదైనా ఫంక్షన్ వచ్చింది, పోస్ట్ పోన్. కానీ ఈయన ప్రార్థన క్రమమైన ప్రార్థన. పట్టుకునే వాళ్ళున్నా, చంపుతారు అనేవాళ్ళున్నా, రేపు సింహాల గుహలో పడేస్తారని తెలిసినా కనీసం కనబడకుండా ప్రార్థన చేసుకుందాం అనుకోవాలా, యథాప్రకారం ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఊరికే ప్రియులెవరు, ఊరికే ప్రియులు అయిపోతామని కూడా మనం ఊహించకూడదు. ఇలాంటి వాళ్ళే ప్రియులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనుకుంటారా, అసలు ఆ దేవుడు చూస్తున్నాడా, అసలు ఆ దేవుడు కళ్ళు ఉన్నాయా, చెవులుంటే అసలు పనిచేస్తున్నాయా, ఈఎన్టీ దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటారు చాలామంది. మీరు చాలా పవిత్రులు అనుకుంటారు. మీ ప్రేమ, మీ ప్రార్థన కరెక్ట్ అయితే పరలోకాన్ని ఊపి పడేస్తుంది అది. కొర్నేలి, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు ఎక్కడికి వచ్చినాయి? పరలోకానికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. జోరీగా మోగినట్టు దేవుని చెవుల దగ్గర ఏం చేస్తున్నాయంట? కొర్నేలి ధర్మకార్యాలు. అయ్యా, ఆయన చూడు, ఆ పేదోళ్ళకి ఏం చేశాడో చూడు, ఆ సహాయం లేని వాళ్ళకి ఏం చేశాడో చూడు, ఆ ధైర్యం లేని వాళ్ళకి ఏం చేశాడో చూడు, ఆ యొక్క అయ్యా ఒక్కసారి ఆ రోగులకి ఏం చేశాడో చూడు అని ధర్మకార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాయంట? మాట్లాడుతున్నాయి. నీ భక్తి దేవుని దగ్గర, నీ మనస్సు దేవుని దగ్గర, నీ క్రియ దేవుని దగ్గర దేవుణ్ణి కాముగా ఉండనీయదు, నిన్ను గురించి జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడెప్పటికీ కూడా అన్యాయస్తుడు కాదు, నీతో నాతో చెప్పించుకునే అసమర్థుడు అసలు ఆయన కాదు. సమస్య మనలోనే ఉంది, అది ఈరోజు మనం తెలుసుకోవాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి.
ఈ విధంగా ఈయన ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు ఈయనకున్న కృప ఏంటంటే ప్రారంభించగానే జవాబు వచ్చేస్తుంది. కానీ 21 రోజు మోకాళ్ళ మీద కూర్చుని ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసిన జవాబు రాలా. దేవుడు మాట్లాడలా, దేవదూతను పంపించలా. అప్పుడు ఆయన కలవరంతో ఆలోచిస్తున్నాడు, ఏం జరుగుతుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఎందుకు రావడం లేదు? జవాబు రాని ప్రార్థనలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఈరోజు ఒక మర్మం తెలియాలి ఈ రాత్రి మీకు. జవాబు రాని ప్రార్థనలు మీ జీవితంలో ఉన్నాయా? ఉంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సలివిడి శుద్ధంలాగా ఉండదు. చెప్పండి ఒకసారి, ఉన్నాయా? ఎస్. ఎందుకు రాలేదు? మీ ప్రార్థనలకి జవాబు ఎందుకు రాలేదు? దేవుడు వినడం లేదా? దేవుడు సహాయం చేయడానికి ఇష్టం లేదా? రకరకాల మాటలు ఇప్పుడు వరకు మీరు వినుంటారు. ఆత్మలోకంలో ఏం జరుగుద్దో వాక్యానుసారమైన బేస్తో ఒక మాట మీతో చెప్తా. హల్లెలూయా. రైట్. 21 రోజులు దేవదూత దేవుని దగ్గర నుంచి రాకపోవడానికి గల ఒకే కారణం ఏంటంటే, ఈయన ప్రార్థన ప్రారంభించక ముందే ఏం ప్రార్థన చేస్తాడో దేవునికి తెలుసు. కాబట్టి ఆ ప్రార్థనకు కావలసిన జవాబు అంతటినీ భవిష్యత్తుకి కొన్ని వేల సంవత్సరాలకి జరగబోయేటువంటి కార్యాలంతటినీ కూడా, ఈవెన్ యేసు ప్రభువు ఆయన రక్షణ, రాకడ, ఆయన మరలా తిరిగి రెండవ రాకడ, తర్వాత పరిపాలన వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా గబ్రియేలు దేవదూతకు దేవుడిచ్చి, నా బిడ్డ ఈ సమాచారం కోసం కన్నీళ్లు కారుస్తున్నాడు, రేపటి భవిష్యత్తుకి దాన్ని ఒక కానుగ్గా ఇవ్వాలని పరిశుద్ధుడు పోరాడుతున్నాడు, ఇమ్మీడియట్గా వెళ్ళి నా బిడ్డకి జవాబు ఇవ్వు అని పంపించాడు. ఎవరితో చెప్పాలి? కోయరు మాట్లాడరండి, చెప్పండి ఎవరితో? గబ్రియేలు దేవదూతతో. కానీ గబ్రియేలు దేవదూత సమాచారాన్ని తీసుకొని వస్తూ ఉండగా గబ్రియేలు దేవదూతని అడ్డగించాడు ఒకడు. చెప్పండి ఎవరు? సాతాను, దుష్టుడు, అపవాది, దేవుని విరోధి, పరిశుద్ధుల విరోధి సాతాను గబ్రియేలు దేవదూతని కిందికి రానియకుండా 21 రోజులు అక్కడే ఆ స్పేస్లోనే, ఆ పరలోకానికి భూలోకానికి మధ్య ఉన్నటువంటి స్థలంలోనే దేవదూతను ఆపేశాడు. ఆయన పోట్లాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఎంత కుస్తీ పట్టినా సాతాన్ని గెలవటం ఆయన వల్ల కాల. 21 days, 21 రోజులు ఆయన పోరాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడంట ఎవరిని పంపించాడు? మికాయేల్, హూ ఈజ్ లైక్ అంటు గాడ్, యెహోవా వంటి వాడు ఎవడు అనే అర్థం కలిగిన మికాయేలు దేవదూతని, దేవుని యొక్క ఆర్మీస్ని, దేవుని యొక్క యుద్ధాలను, దేవుని తరపున యుద్ధాలను చేసేటువంటి మికాయేలును దేవుడు పంపించినప్పుడు సాతాన్ని ఆయన జయించి గబ్రియేలు దేవదూతని దానియేలు దగ్గరకు పంపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవదూత కిందికి వచ్చి దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు, నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పుడే దేవుడు పంపించేశాడు నన్ను. కానీ నీ దగ్గరకు రావడానికి 21 రోజులు పట్టింది. కారణం ఏంటంటే వాడు నన్ను ఏం చేశాడు? అడ్డగించాడు. మికాయేలు వచ్చి వాడిని జయించడం వలన నేను నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఈ భవిష్యత్ గూర్చిన సమాచారాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పాడు. ఈరోజు ఈ సంఘటన నుంచి ఒక ప్రత్యక్షత మీకు ఇవ్వాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఒకసారి ఆలకించండి. పరిశుద్ధులు చేసే ప్రార్థనలు, దేవుని పిల్లలు చేసే ప్రార్థనలు,
దేవుని సేవకులు చేసే ప్రార్థనలు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరులు చేసే ప్రార్థనలు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా వెళతాయి. ఎలా ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళతాయో దేవుడు కూడా వారికి అలాగే జవాబిస్తాడు. నీ దేవుడు మాట్లాడేవాడు, మాటతో జవాబిస్తాడు, కార్యంతో జవాబిస్తాడు, సహాయంతో జవాబిస్తాడు, అద్భుతంతో జవాబిస్తాడు. నీకు ఏ విధంగా ఆ జవాబు అవసరమో ఆ అవసరాన్ని తీర్చి ఆయన జవాబిస్తాడు. మన దేవుడు జవాబిచ్చేవాడు, మన దేవుడు మనతో మాట్లాడేవాడు. మన కష్టాల నుంచి, సమస్యల నుంచి తండ్రి అని పిలిస్తే ఒక తండ్రిగా స్పందించేవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం రాజమండ్రి ఫ్లైట్లో బయలుదేరాను. బెంగళూరు నుంచి రాజమండ్రి ఒక 30 నిమిషాలు ఫ్లై చేసింది. ఏటీఆర్ కాబట్టి దాదాపు 19,000 ఫీట్ హైట్లో ఉంది, 1900 అడుగుల ఎత్తులో ఉంది. వెనక నుంచి పొగొచ్చింది. సంథింగ్ వాజ్ బర్న్ట్, ఏదో కాలిపోయింది. ఆ బాత్రూమ్స్ దగ్గర నుంచి పొగొస్తుంది. వెంటనే అలారమ్స్, లైట్స్ ఆన్ అయిపోయినాయి, సౌండ్స్ మొదలైనాయి. ఇమీడియట్గా ఆ పైలట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆలోచించుకున్నాడు, మన ఫ్లైట్ ప్రమాదంలో ఉంది, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు, మరలా తిరిగి బెంగళూరు వెళ్ళిపోతున్నాం, ప్లీజ్ హోల్డ్ ఆన్ అని చెప్పి అన్నాడు. అంటూనే ఉన్నాడు, టర్న్ తిప్పుతున్నాడు. ఒక్కసారి 20 అడుగులు ఒక క్రాస్గా పక్కకు పడిపోయింది. అందరూ భయాందోళనలు. మీకు తెలుసుగా, భూమి మీద అయినా ఏదో ఒకటి చూడొచ్చు, ఈ గాల్లో ఏం చేస్తాం చెప్పండి? ఎవరు ఏమీ చేయలేరు. సరే, టర్న్ తీసుకున్నాడు. ఆ జర్క్కే ప్రజలు కేకలేశారు. ఏం జరుగుద్దో తెలియదు. ఇంకొకసారి 20 అడుగులు కిందకు పడింది. అంతే, మనుషుల్లో కలవరం వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఒకసారి? స్టేజ్ మీద నుంచుని ప్రసంగం చేయటం కాదు, చాలా ఈజీ. అక్కడ ఉండాలి విశ్వాసం. ఎక్కడా? కిందకి పైకి ఫ్లైట్ ఊగుతుంటే అక్కడ కరెక్ట్ అయిన విశ్వాసమా? అప్పుడు నిజంగా నా భక్తిని నేను చెక్ చేసుకున్నా. అయ్యా, అసలు మనలో ఉంది సరైందేనా? నాలో నుంచి ఒక ప్రార్థన వస్తుంది, నిజంగా నాకు తెలియకుండానే వచ్చింది. అయ్యా, రంగరాజు భూమి మీద అవసరమైతే రంగరాజు భూమి మీద దిగుతాడు. రంగరాజు ఫ్లైట్లో ఉండగా 5 నీతిమంతుల నుంచి ఆ 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతారని చెప్పావు కదా. నేనున్నా ఈ ఫ్లైట్లో, నన్ను బట్టి ఈ ప్రజలందరూ కాపాడబడతారు. ఒకవేళ రంగరాజుతో పని లేదా, హ్యాపీగా వచ్చేస్తా, తీసుకెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పగలరా మీరు హ్యాపీగా వచ్చేస్తారని? ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. దేనికి? ఎక్కడికి? మాలకు కాదు, ఎక్కడికి? దేవుని దగ్గరికి, పరలోకానికి. తండ్రి, నువ్వు రమ్మంటే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పగలిగేవాడే నిజమైన భక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. మీకు ఆల్రెడీ చెప్పా, సరే మనకు టైం అవుతుంది, మళ్ళా ఆ ఉదాహరణ చెప్పను. సో ఆ ఒక్క ప్రార్థన చేశాను, నా అంతరంగం నేను చూసుకున్నాను, నా ప్రసంగాలు, నా భక్తిని నేను చూసుకున్నాను. అఫ్కోర్స్ ఇది నాకు కొత్త ఏం కాదు. మన 2018లోనే ఒక యాక్సిడెంట్ అయింది, ఫార్చ్యూనర్ స్మాష్ అయిపోయింది, నాకింత గీత కూడా తగల. దేవునికి స్తోత్రం. సో ప్రభువుకు పని ఉంది. సేఫ్గా బెంగళూరులో ల్యాండ్ అయింది, అందరూ గబగబ దిగేశారు. తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చాను. ఇక దాని సంగతి ఏమైందో నేను ఆలోచించలే. నీ ఆపదలో నీ దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? జవాబిచ్చేవాడు.
దేవునికి స్తోత్రం. రైట్. మరి దానియేలు ప్రార్థన చేస్తుంటే సాతాను ఎందుకు వచ్చి అడ్డగించాడు? ఎందుకు వచ్చి దానియేలుని అడ్డగించాడో ఈరోజు పరిశుద్ధులు చేసే ప్రార్థనలను కూడా విత్ ద సేమ్ రీజన్, అదే ఉద్దేశంతో సాతాను అడ్డగిస్తున్నాడు. దానివలనే చాలా జవాబులు రావడం లేదు, చాలా సమస్యలకి పరిష్కారాలు జరగడం లేదు, చాలామంది ఉపవాసాలు వ్యర్థమైపోతున్నాయి అనుకుంటున్నారు. వాళ్ళ యాచనలు, వాళ్ళ కన్నీళ్ళు, వారి యొక్క అంగలార్పులు వృధా అయిపోతున్నాయి అనుకుంటున్నారు. ఈరోజు మర్మాన్ని మీరు గమనించాలి. ఎవరికి స్తోత్రం? తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఎస్ ఆర్ నో? ఒకసారి అయితే చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి నాకు. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఎందుకు సాతాను దానియేలు చేసిన ప్రార్థనకి జవాబు దేవుడు ఆల్రెడీ పంపిస్తే గబ్రియేలు దేవదూతను అడ్డగించాడు? దేనికి? ద ఫస్ట్ రీజన్, సాతాను ఎప్పుడు ఏ మనిషి మీద దాడి చేసినా, ఎక్కడ ఏం చేసినా ఒకే బేస్ మీద చేస్తాడు. పాపం, అవిధేయత, ఆజ్ఞ అతిక్రమం, దేవునికి విరోధంగా చేసిన తప్పు అనే బేస్ మీద మాత్రమే ఒక మనిషి విషయంలో దేవుని దగ్గర నిలబడి ఆ దైవ సంబంధమైన ఆ మనిషికి రానియకుండా ఆడు ఆటంకపరిచేది ఒకే ఒక్క దాంతో. చెప్పండి, దేంతో? పాపం. ఈ పాపం కళ్ళకు కనబడదు, చెవికి వినబడదు, నీలో నుంచి ఏ విధమైనటువంటి మార్పుని నీకు తీసుకురాదు. కానీ నీ లోన ఉండి హృదయము ఘోరమైన, మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహించగలవాడు ఏ డాక్టర్ కూడా డయాగ్నైజ్ చేయలేనటువంటి పాపం ఒక మనిషి జీవితంలో ఉండటం వల్లనే సాతానుడు దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రార్థనల్ని ఆపగలుగుతాడు. ఒకవేళ మీకు అనిపించవచ్చు, పాస్టర్ గారు పాపం చెయ్యని వాడు అనేది ఎవడైనా ఉంటే బైబిల్లో చాలామంది హీరోలు ఉన్నారు, ఆ హీరోలందరూ ఒకప్పుడు జీరోలే. కానీ హీరో అనేది కానీ ఎవరైనా ఉంటే దానియేలు ఒక్కడే. ఆయనలో ఏ తప్పు కూడా మనకి కనబడలేదు. మరి ఏ పాపం ని బట్టి సాతాను అక్కడ మధ్యాకాశంలో లేకపోతే ఆ యొక్క లోకంలో ఎందుకు ఆపాడు అని ఒకవేళ మీరు ప్రశ్న రావచ్చు. ఎస్, దానియేలు పాపాన్ని బట్టి కాదు. దానియేలు ఏ ప్రజలకు ఆ జవాబును ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ప్రజల పాపం. చెప్పండి, ఎవరి పాపం? ఆ ప్రజల పాపాన్ని బట్టి సాతానుడు గబ్రియేలు దేవదూతని ఆటంకపరిచాడు. ఎలా అనేది ఇంకా కొంత ప్రూఫ్ ఇస్తాను మీకు. ఒకసారి బైబిల్ గ్రంథం చూడండి, ఆ యోధా పత్రిక. ఒకసారి చదవమ్మా. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, ఆగండి, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఇంకొకసారి, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించి. ఎవరిని గూర్చి? ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మనకి ద్వితీయోపదేశకాండంలో ఉంది, మోషే 120 సంవత్సరాల సమయంలో ఆయన వయసులో ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. చనిపోయి మోయాబు ఆ ప్రాంతంలో ఒక లోయ దగ్గర పాతి పెట్టబడ్డాడు. ఆయన సమాధి ఎక్కడ ఉంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. వాళ్ళ 30 రోజులు వాళ్ళు దుఃఖం సలిపిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి కాదేశు బర్నియాకు వాళ్ళు వచ్చేశారు.
కానీ యూదా పత్రికలో ఒక మాట అంటున్నాడు యూదా, ఏమనంటే మోషే శరీరాన్ని గూర్చి మిఖాయేలుకి సాతానికి ఏమైందంట? వాదం జరిగిందంట, యుద్ధం జరిగిందంట, దెబ్బలాట జరిగిందంట. దేనికి? ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు చెప్పండి? మీ అందరికీ తెలుసు, మోషే ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. రూపాంతరపు కొండ మీద యేసు ప్రభుతో మోషే వచ్చి ఏం చేశాడు? మాట్లాడాడు. రేపు మహాశ్రమల కాలంలో ఏలియా మోషే వీళ్ళిద్దరూ భూమి మీదకి వస్తారు. ఐగుప్తులో ఏ అద్భుతం చేశాడో అదే అద్భుతాన్ని మరలా ఆయన ఈ భూమి మీద చేయబోతున్నాడు. మోషే శరీరాన్ని దేవుడు తెమ్మని చెప్పాడు. తెమ్మని చెప్పి మిఖాయేలుని పంపిస్తే మిఖాయేలు వచ్చి మోషే శరీరాన్ని తీసుకెళ్తున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, సాతాను వచ్చి ఆగో అన్నాడు. ఈ మోషేని పరలోకం తీసుకెళ్ళడానికి నీకు హక్కు లేదు. ఎందుకు? ఈ మోషే కనానులో ప్రవేశించడానికే అనర్హుడు. కనాన్లో ప్రవేశించడానికి అనర్హుడైతే పరమ కణానికి ఎట్ట తీసుకెళ్తావు? దేవుడు తెమ్మని చెప్పాడు, నేను తీసుకెళ్తా. నాకు ఆర్గ్యుమెంట్లు అనవసరం. ఆర్గ్యుమెంట్ అనవసరం కాదు, ఎట్లా తీసుకెళ్తావు? పరిశుద్ధమైన స్థలంలో పాపి ఉండకూడదని నీ దేవుడు తోసేశాడు నన్ను. అవునా? హెచ్కేల గ్రంథంలో మీరు 34లో చూస్తారు, యెషయా గ్రంథంలో మీరు చూస్తారు. నేను అనర్హుడునని, నేను పాపం చేశానని, నేను తప్పు చేశానని మీ దేవుడు నన్ను భూలోకానికి తోసేశాడు. మరి ఈ పాపిని ఎట్లా తీసుకెళ్తాడు అక్కడికి? గుర్తుపెట్టుకోండి, ఏ పాపం ఉంది మోషేలో? ఏ పాపం ఉంది మోషేలో? మోషే ఏ పాపాన్ని బట్టి కనానుకి వెళ్లకుండా ఉండలేదు, కానీ ఒకటే పాపం. ఏంటి చెప్పండి? ఆయన కొట్టద్దు అన్న బండను ఏం చేశాడు? కొట్టాడు. మీ అందరికీ తెలుసు, బైబిల్ చదవని తర్వాత మాట్లాడు అన్నాడు, ముందు కొట్టు అన్నాడు, అయిపోయింది. తర్వాత మాట్లాడు అన్నాడు. ఆ బండ యేసు ప్రభు. ఆ బండను ఒకేసారి కొట్టాలి. రెండోసారి ఆ బండను కొట్టినోడు శాపగ్రస్తుడు. మరలా సిలువ వేసిన వాడితో సమానం వాడు. ఆ బండతో మాట్లాడాలంతే. అంటే అర్థం ఏమిటంటే ప్రార్థన చేయాలంతే. నువ్వు నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి, కానీ మరలా ఆయన మన సిలువ వేయకూడదు. దానికి సాదృశ్యం ఆ రోజు పద్ధతి. కానీ మోషేకి ఆ సంగతి తెలియదు. కోపంతోనో ఏదో ఈయన చేస్తే జరిగిపోద్దనే దాంతోనో వెళ్ళి బండని మాట్లాడు అన్న బండను మాట్లాడకుండా కొట్టేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి, ప్రజల ముందు మీరు పరిశుద్ధులుగా ప్రవర్తించలేదు, నా మాట వినలేదు కాబట్టి, రేపు మీరు చేసిన పని ద్రోహమైన పని కాబట్టి కనానును నీకు ఇవ్వడం లేదు. అయ్యా దయచేసి కనాను నివ్వు అని ప్రార్థన చేశాడే కానీ క్షమించమని ఆయన అడగల. సాతాను వచ్చి ఆ శరీరాన్ని బట్టి తర్కించి నువ్వు పరలోకం తీసుకెళ్ళటానికి వీల్లేదు అని ఏ బేస్ మీద మాట్లాడాడో తెలుసా? తాను ఒప్పుకోనటువంటి పాపం అనే బేస్ మీదే. ఐ డిడ్ రాంగ్ అని ఆయన నోటితో పలకనటువంటి బేస్ మీద, ఆ తప్పు మీద వాడు వచ్చి ఏం చేశాడు? మోషే శరీరాన్ని అడ్డగించాడు. అయితే మిఖాయేల్ బలవంతుడు మాత్రమే కాదు, తెలివిగలడు కూడా. దేవుడు తీసుకురామని చెప్పినప్పుడు ఆపటానికి వీడెవడో? అవునా? దేవుడికి తెలియదు ఇవన్నీ? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆయనే చూసుకుంటాడని ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. దట్స్ ఆల్. సో ఈయన ప్రమేయంతో కాదు, పవర్ ఆఫ్ గాడ్ వర్క్ దేర్. అంతే, వాని శక్తి నిర్వీర్యం అయిపోయింది. ఆయన చేసే పని ఆయన చేసేసాడు. ఇంకా మీ విశ్వాసం బలపరచబడటం కోసం కొన్ని మాటలు చెప్తాను. ఏ బేస్ మీద సాతానుడు పనిచేస్తాడు? క్రైస్తవులు, ప్రార్థనాపరులు, దేవుని బిడ్డలు ప్రార్థనకు మనం ఉపక్రమించే ముందు, ఉపవాసం ఉపక్రమించే ముందు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? మీకు అందరికీ ఈ ప్రసంగం ద్వారా క్లియర్ అయిపోవాలి. జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. హోలీ స్పిరిట్.
మొదటి నుంచి చదువుతున్నాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలుచుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వానిని పిలిచి ఇతను మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేనేం చేశాను, అలంకరించుచున్నానని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకొకసారి పైన చూడండి. సాతాను ఫిర్యాది అయి, ఏమై ఫిర్యాది అంటే నెపాలు చెప్పేవాడై, కారణాలు చెప్పేవాడై, నేరాన్ని మోపేవాడై, తప్పుని చూపించేవాడై. జకరియా గ్రంథంలో ఒక విషయం జరిగింది. ప్రధాన యాజకుడిని యెహోషువ నిలవబడితే ఈ ప్రక్కన దేవదూత ఉన్నాడు, ఈ ప్రక్కన సాతానున్నాడు. ఈ సాతాన్ అంటాడు, వీడు ప్రధాన యాజకుడు ఎలా అవుతాడు, ఇతడు ఎన్ని తప్పులు చేస్తున్నాడో తెలుసా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నాడో తెలుసా, ఇతడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి ఆ సేవకుని మీద ఆడేం చేస్తున్నాడంట, నెపాలు మోపుతున్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న తప్పులు మనకు తెలియదు. మనల్ని 4 కళ్ళతో చూస్తూ ఉంటాడు చూడండి ఎదురుగా, వాడికి బాగా తెలుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని దూషించి ద్వేషించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఆడు దుష్టుడు అని చెప్పి అనుకోబాకండి. వాడు చెప్పే మాట అనే మాట ఒకసారి జాగ్రత్తగా విని, నేను చూడని కోణంలో వీడు చూస్తున్నాడు, ఓ నేను గ్రహించని పాపం నిజంగా వీడికి తెలిసింది అని ఒకవేళ ఆ తప్పు నీలో ఉంటే వెంటనే సరి చేసుకోవడం మంచిది. మన శత్రువు ఎవడో తెలుసా, అన్పెయిడ్ వాచ్మెన్. ఆడు మీ వాచ్మెన్కి మీరు జీతం ఇవ్వాలి, కానీ వీడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు జీతం తీసుకోకుండా చూస్తూ ఉంటాడు, అన్నీ లెక్కలేస్తాడు. అర్థమైందా? కాబట్టి గబక్కన విమర్శించేవాడిని త్వరగా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనలో ఉన్న పొరపాట్లు ఉన్నాయేమో ఒక్కసారి తాను చూసిన దృష్టిలో మనం చూసుకొని సరిచేసుకుంటే మళ్ళా తిరిగి శత్రువుకు మనం దొరకం. హల్లెలూయా. ఏ వైజ్ మ్యాన్ విల్ బిల్డ్ హిస్ ఫౌండేషన్ ఆన్ ద స్టోన్స్ దట్ ద ఎనిమీ త్రో అనుంది ఒక స్లోగన్. శత్రువు విసిరిన రాళ్లతోనంట తెలివి గలవాడు ఏం చేస్తాడంట, పునాది కట్టుకుంటాడంట. అర్థమైందా? కాబట్టి దిస్ ఈస్ హౌ. సాతాను ఎవరు అంటే యెహోషువ మీద, ప్రధాన యాజకుడి మీద, ఇతడు ఎవడో తెలుసా, ఏం చేశాడో తెలుసా, ఎలా మాట్లాడతాడో తెలుసా, ఎక్కడుంటాడో తెలుసా, తప్పులు 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 మోపుతుంటే దేవుని దూత ఏమన్నాడు అక్కడ, అలాగా ఆహా అంత తప్పు చేశాడా, ప్రార్థన చేయడానికి తగడా, జవాబు పొందడానికి తగడా అని చెప్పి పనులా. సాతాను, ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. నువ్వు ఏ బట్టల గురించి మాట్లాడుతున్నావో, మైలు బట్టలు, ఆ బట్టలు చూడు, బట్టల క్రియలకు సాదృశ్యం. ఆ క్రియలు చూడు, ఆయన మాటలు చూడు, ఆయన పనులు చూడు, ఆయన రాత్రేంటో చూడు, పగలేంటో చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు అంటున్నాడు. నువ్వు బట్టలను చూసి మాట్లాడుతున్నావు కదా. ఒక దేవదూతను పిలిచాడు, ఆ మైలపు ఆ మకిలి బట్టలు తీసివేసి పరిశుద్ధమైన వస్త్రాలను ధరింపజేయన్నాడు. తక్మన్ దేవదూత ఆ బట్టలు తీసేసి పరిశుద్ధమైన వస్త్రాలు ధరించారు, తలకు పాగా పెట్టారు. దేవదూత అంటున్నాడు, ఎట్లున్నాడు ఇప్పుడు? దేవునికి స్తోత్రం. సాతానుడు నీ మీదికి ఎన్ని నెపాలు మోపినా నీ దేవుడు ఎవరో తెలుసా? తన బిడ్డగా నిన్ను చూసేవాడు నీ దేవుడు. వాడు చెప్పిన ప్రతి ఆరోపణ నమ్మేవాడు కాదు,
నువ్వేంటో, నీ మనసేంటో, నీ హృదయం ఏంటో ఆయనకి తెలుసు. ప్లస్ నీ తప్పు కంటే మించి నిన్ను ప్రేమించేవాడు నీ బంగారు తండ్రి. స్తోత్రం చెప్దాం ఒకసారి ఆయనకి. వాడు ఫిర్యాది అయి రకరకాల మాటలు చెప్తుంటే దేవదూత అలానా ఇలానా శిక్ష విధిస్తాను వీడికని అనలేదు ఆయన. నువ్వు అంటున్నావు కదా, ఇక నీకు అనడానికి అవకాశం లేకుండా ఆయన వస్త్రాలు మార్చేస్తారన్నాడు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు గబ్రియేలు దేవదూతని సాతాను అక్కడ ఆపాడు. ఇజ్రాయేలీల పాపం. ఎందుకు మోషే శరీరాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఆపాడు. మోషే చేసిన పొరపాటు. ఎందుకు యెహోషువ ప్రక్కన నిలబడి వీడు మాట్లాడుతున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు. యెహోషువ చేసిన తప్పు. ఇంకా చాలా చెప్పచ్చు మీకు. లెట్ మీ కంక్లూడ్ దిస్ పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఈ పాపాన్ని బట్టే ప్రార్థనా జవాబు ఆగిపోతే, సాతాను ఆపగలిగితే చెప్పండి, మనకు అసలు జవాబు వస్తుందా? వాస్తవంగా చెప్పండి, వాస్తవంగా ఆలోచించండి. నాలో తప్పు లేదు, నాలో పాపం లేదు, నేను నీతిమంతుణ్ణి, నోటి ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, హృదయ ఆలోచన ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ ఏ పొరపాటు నేను చేయట్లేదు అనేవాళ్ళు ఎవరుంటే ఒక్కసారి మీ చేయి పైకెత్తండి. ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు ఎత్తట్లేదు మీరు చేతి? ప్రతి మనిషిలో ఏముంది? తెలుసో తెలియకో ఏదో విధంగా పొరపాటు, పాపం ఉందా లేదా? ఉంది. లేదు అనేవాడు అబద్ధికుడు అన్నాడు యోహాను. ఖచ్చితంగా ఉంది. మరి పాపాన్ని బట్టి సాతానుడు జవాబు రాకుండా ఆపేసేవాడైతే మరి మన ప్రార్థనలు ఆగిపోవడానికి గల, జవాబులు ఆగిపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది మీకు. ఎస్ ఆర్ నో? మరేం చేద్దాం? మరేం చేద్దాం? మరి మీ తప్పులు మీరు కంటిన్యూ చేస్తూ, పాపంలోనే బ్రతుకుతూ, అవిధేయతలోనే బ్రతుకుతూ తప్పుని మీరు కొనసాగిస్తారా? లేకపోతే మీ ప్రార్థనలు దేవుని దగ్గర జవాబును పొందడానికి దాన్ని అడ్డు తొలగించుకుంటారా? జాగ్రత్తగా ఆలకించండి. పాపము వలన వచ్చు జీతం ఒక్క ప్రార్థన ఆగిపోవడం మాత్రమే కాదు. ఈ పాపానికి ఉన్న పవర్ ఏంటో తెలుసా? నిన్ను మరణానికి నడిపిస్తుంది. మరణం అంటే ఏ మరణం? శరీర ఆత్మలు విడిపోయే మరణం మాత్రమే కాదు, ఇంకొక మరణం ఉంది. అదే రెండవ మరణం. ఆ మరణమే అగ్ని గుండం, నిత్య నరకం. అది సాతానుకి, సాతాను దూతలకు, దేవుడు మాట వినని మనుషులకు, ఆ దయ్యాలకు ఏర్పాటు చేసింది. కానీ దేవుని పోలికలో పుట్టిన మనుషులకు దేవుడు ఏర్పాటు చేయలా. ఈ సభల ద్వారా మొట్టమొదటి మాట మీతో చెప్తున్నాను, నీలో ఉన్న పాపం నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఆపేది మాత్రమే కాదు, నీలో ఉన్న పాపం నిన్ను ఎప్పటికీ బయటకు రాలేనటువంటి నిత్య నరకానికి నిన్ను నడిపించేది. నువ్వెంత ధనవంతుడివైనా, ఎంత తెలివిగలవాడివైనా, ఎంత ఆస్తిపరుడవైనా, నువ్వు ఏ కులానికి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడవైనా, నిన్ను నరకములో నుంచి ఆపే శక్తి దేనికి లేదు. క్లియర్గా బైబిల్ చెప్పే మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతం మరణం అని చెప్తుంది. దాని యొక్క శాలరీ, దాని యొక్క ప్రతిఫలం ఏమిటి అంటే ఖచ్చితంగా మరణం. చెయ్యి ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేకపోయారు. చెప్పండి, దీనివల్ల వచ్చే జీతం ఏంటి? ప్రతిఫలం ఏంటి? అంతమేంటి? మరణం. కాబట్టి ఈ మరణానికి అందరూ అర్హులే. కాదని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. మరేం చేద్దాం? ఒక మాట మీతో చెప్తున్నా,
నేను ప్రకటించే ఈ యేసు ఎవరో తెలుసా? నేను ప్రకటించే ఈ ప్రభు ఎవరో తెలుసా? నీ పాపాన్ని నీకు ఎత్తి చూపించి, నువ్వు దుష్టుడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు త్రాగుబోతువి, నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి, నువ్వు మోసగాడివి అని నిన్ను నిందించేవాడు కాదు. నేను ఈరోజు ఆ స్థితిలో నుంచి బయటకు రావాలనుకుంటున్నాను అని అంటే ప్రేమతో నిన్ను బయటకు తెచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన నేరాన్ని ఎత్తి చూపించేవాడు కాదు. ఆయన సాతాను లాంటి ఫిర్యాది కాదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆమెను చంపటానికి, రాళ్లతో కొట్టి చంపటానికి, శిక్ష విధించడానికి తీసుకెళ్తుంటే యేసు ప్రభు కనపడ్డాడంట. శాస్త్రులు పరిసయ్యులు ఆగి, మోషే చెప్పినట్టు ఈ అమ్మాయిని చంపటానికి తీసుకెళ్తున్నావు, నువ్వేమంటావు? యేసయ్య ఏమన్నాడమ్మా? మీలో పాపము లేని వాడెవడో మొదటి రాయి ఆమె మీద వేయండి. ఎవడన్నా ఉన్నాడా? ఆమెకు తీర్పు ఒక పాపికి మీరు తీర్పు తీర్చాలంటే పాపి తీర్పు తీర్చలేడు. మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే రాయి వేయండి. ఎవడు వేయలా. అందరూ అక్కడి నుంచి ఏమయ్యారంట? వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఇంకా భయపడుతుంది. పాపులందరూ పారిపోయాడు, నీతిమంతుడు ఎదురుగా ఉన్నాడు. బండరాయి తీసి నెత్తి మీద వేస్తాడేమో. ఒక స్వరం వినబడింది ఆమెకి. ఏమి స్వరం? అమ్మా అనే స్వరం. ఏమి స్వరం? అమ్మా. ఆ స్వరం ఆమె ఎప్పుడు వినలా. ఆమె జీవితాల్లో వచ్చేవాళ్ళు రకరకాల మాటలు ఆమెను అనేవాళ్ళు, రకరకాల విధాలుగా పిలిచేవాళ్ళు, రకరకాల విధాలుగా చూచేవాళ్ళు, రకరకాల విధాలుగా తాకేవాళ్ళు. కానీ ఈ మాట తన జీవితంలో అత్యద్భుతమైంది. అమ్మా. ఆమె తల పైకెత్తి, అయ్యా నిన్నెవ్వరూ శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా శిక్షించను. ఏంటి? నేను కూడా శిక్షించను. ఇక నువ్వు పాపం చేయద్దు. నీ దేవుని మనసు ఏంటో తెలుసా? నిన్ను శిక్షించే మనసు కాదు. అమ్మా, అయ్యా, ఈ లక్షల రూపాయలతో పెట్టిన మీటింగ్ ద్వారా నా ప్రభు మనసును చెప్తున్నా. భూమి మీద నీతిమంతుడంటూ ఎవడైనా పుడితే అది యేసొక్కడే. భూమి మీద నీతిమంతుడుగా ఎవడైనా పెరిగితే అది యేసు ఒక్కడే. భూమి మీద ఎవరికైనా తీర్పు తీర్చాలంటే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. ఆయనే అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను. మనుషులు ఎన్ని మాట్లాడుంటారో కదా నిన్ను. నీ తప్పుకి ఎన్నిసార్లు రకరకాలుగా తిట్టుంటారో కదా నిన్ను. నా దేవుడు ప్రేమామయుడు, నా దేవుడు కనికరం కలిగిన వాడు. ఇక నువ్వు పాపం చేయొద్దమ్మా. అంతే. ఆమె జీవితం మారిపోయింది. ఆమె యేసుకు సేవ చేసే వ్యక్తిగా మారింది. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. ఈ రాత్రి మీతో చెప్తున్నా, ద లవ్ ఆఫ్ గాడ్. నీ పాపానికి శిక్ష విధించి నరకానికి పంపించడం దేవునికి చిత్తం కాదు. ఈ మీటింగ్ ద్వారా ఐఎమ్ సారీ, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి నేను వెళ్ళడానికి పాపం తీసుకెళ్తున్నా. ఈరోజు నీ స్వార్థ విన్నాను, నీ వాక్యం విన్నాను, ప్రభువా నీ దగ్గరకు వస్తున్నాను అని ఎవరు ఆయన దగ్గరకు వస్తారో ఈరోజు మీతో చెప్తున్నాను, నరకానికి నేను పంపించడం కాదు, తన ఇంటికి తీసుకెళ్తాడు నిన్ను. చెప్పండి, తన ఇల్లు అనండి ఒకసారి. చెప్పాలి, తన ఇల్లు, పరలోకం, స్వర్గానికి తీసుకెళ్తాడు నిన్ను. తన ఇంట్లోనే ఉంచుకుంటాడు నిన్ను. యుగ యుగాలు ఆ దేవునితో, ఆ పరిశుద్ధులతో, ఆ తేజోవాసులతో, ఆ యొక్క దేవదూతలతో, ఆ ప్రధానులతో, ఆ అధికారులతో సదాకాలం ఆయన రాజ్యాన్ని మనం పంచుకుంటాం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి, సాతాను మీ విషయంలో మాట్లాడే అధికారం మీరు సాతానికి ఇస్తారా?
రేయ్ నోర్మై, నా ప్రభు నా పాపాన్ని క్షమించాడు అని మీ విషయంలో ప్రభువు మాట్లాడేటువంటి మాటకు అవకాశం ఇస్తారా? ఒక్క రెఫరెన్స్ చూడండి. యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, బైబిల్ చూడండి. అందరూ చాలా అద్భుతమైనటువంటి వాక్యం. 2వ అధ్యాయం. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఎవరండి? ఉత్తరవాది అనండి ఒకసారి. ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. అందరు నాతో పాటు ఈ మాట చెప్పండి ఒకసారి, చెప్తాను మీకు. ఉత్తరవాది అనండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి అనండి. అంటే ఇంగ్లీష్లో అడ్వకేట్ అంటే మన ప్లీడర్, మన లాయర్, మన పక్షాన వాదించే మన వాది మనకున్నాడంట. ఒకసారి చెప్పండి, నాకున్నాడని చెప్పండి. ఎవరికున్నాడు? ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్లు, అయ్యా నువ్వు చెయ్యొత్తమంటే పాపం చెయ్యని వాడు మీలో ఎవడైనా ఉన్నాడా? ఎత్తండి చెయ్యంటే ఎవరు ఎత్తలేకపోయాం. మరి ఈయన శిక్ష విధించి చంపేస్తాడా? ఆయన చంపేవాడు కాదు, శిక్ష విధించేవాడు కాదు. శిక్ష విధించుకొని నీకు నాకు ఆయన ఏమిచ్చాడు? రక్షణ అనే విడుదలిచ్చాడు, భాగ్యం ఇచ్చాడు. దాన్ని ఎవరైతే ఈ రాత్రి ప్రభువా అది నాకు కావాలని మీరు స్వీకరిస్తారో, బైబిల్ చెప్తుంది ఆ రక్షణను స్వీకరించిన వారు ఆ రక్షకుణ్ణి స్వీకరించిన వారే. గ్లోరీ టు జీసస్. అమ్మా, ఆ రక్షణను స్వీకరించిన వారు, ఆయన ప్రభువుగా అంగీకరించిన వారు, రక్షకునిగా అంగీకరించిన వారు, రక్షకుణ్ణి స్వీకరించిన వారే. ఈ రక్షకుణ్ణి ఎవడు స్వీకరించి నిలబడతాడో, సాతాను యెహోషువ దగ్గరకు ఫిర్యాదిగా వచ్చినప్పుడు, పితరీలు చెప్పినప్పుడు, రకరకాల వ్యాజ్యాలతో మాట్లాడినప్పుడు, ఆ దేవదూత ఏం చేశాడో అదే పని నీ పక్షాన్ని చేస్తాడు. హల్లెలూయా. అదే పని ఏం చేస్తాడు చెప్పండి? నీ పక్షాన్ని చేస్తాడు. ఎవరో తెలుసా? ఈయన మన ఉత్తరవాది. అంటే నీ తరపున, నా తరపున, అంగీకరించిన వాడి తరపున, రక్షణ కోరిన వాడిని తరపున, ఈ పాపం నాకొద్దు, ఆ రక్షణ నాకు కావాలి, ఆ పరలోకం నాకు కావాలి, ఆ నరకం నుంచి నేను వెళ్ళకూడదు, నరకానికి నేను వెళ్ళకూడదు అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ పక్షాన ఈయన మాట్లాడతాడు. చెప్పండి, నా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ పక్షాన మాట్లాడితే ఎవడైనా ఆ ఉత్తరవాదిని గెలుస్తాడా? చెప్పాలి. ఆ ఉత్తరవాదిని గెలుస్తాడా? నో వన్. గట్టిగా స్తోత్రం చెప్తారా ఆయనకి? ఇంకోసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 2 విషయాలు చెప్తాను పరిశుద్ధుల కోసం. కెనెత్ హీగన్ అనే గొప్ప దైవజనుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. చెప్పండి పేరేంటి? కెనెత్ హీగన్. ఆ దైవజనుడు ఒకరోజు ఆపరేషన్ జరుగుతుంటే ప్రాణం బయటికి వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నరకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మీ అందరికీ ఒక విషయం, జాగ్రత్త, భయం కలిగే విషయం చెప్తా, అండ్ స్థిరమైన విశ్వాసం కోసం చెప్తా. ఆ వెళ్ళడం కూడా స్లిప్పరీ, అంటే జారిపోతుందంట. ఒక గృహలాగా ఉందంటే ఆ గృహలోకి జారిపోతున్నాడు. జారిపోతూ చీకటిలోకి వెళ్ళిపోయాడు. చీకటిలో నుంచి ఒక నిలబడే స్థలంలాగా దొరికిందంట. అక్కడ ఆగాడు. ఏంటి నేను ఇక్కడికి వచ్చానేంటి, ఇంత చీకటిగా ఉందేంటి అని అనుకుంటున్నాడు. ఒక భయంకరమైన ఆకారం
ఆయన గట్టిగా అమాంతంగా పట్టేసుకొని అక్కడ కనబడుతున్న నరకంలోకి ఇసిరేయటానికి అమాంతంగా పట్టుకున్నాడంట. అప్పుడు ఆయన గట్టిగా కేక వేశాడంట. ఏమనో తెలుసా? నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచా, యేసుక్రీస్తు నా రక్షకుడు, నా పాపాలు క్షమించాడు, నేను ఈ స్థలానికి రావాల్సిన వాడిని కాదు, నేను పరలోకానికి వెళ్ళాలి అని గట్టిగా తన విశ్వాసాన్ని అరిచాడంట. ఆయన చెప్పిన మాటల్లో మీతో చెప్తున్నా, ఎప్పుడైతే యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, క్షమించాడు, నేను ఈ ప్రాంతానికి రావాల్సిన వాడిని కాదని గట్టి కేక వేశాడో, వాడి చేతులు శక్తిహీనమైపోయి వాడు కింద పడిపోయాడంట. ఏ లోయలోంచి స్లిప్పరీగా ఆయన చీకటి బిలంలోకి వచ్చేసాడు, మళ్ళీ అలాగే పైకి వెళ్ళిపోయాడంట. మరలా ఆత్మ ఆయన బాడీలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఆయన చెప్తాడు, నేను చేసిన అద్భుతాలు కాదు, చచ్చిన వాళ్ళని లేపాను దాన్ని బట్టి కాదు, దెయ్యాలను వెళ్ళగొట్టిన దాన్ని బట్టి కాదు, రేపు నరకాన్ని నువ్వు తప్పించుకొని సాతాన్ని ఎదిరించాలంటే వాడి ముందైనా ఎక్కడైనా మాట్లాడాల్సింది ఒక్కటే, ఏంటి? నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచా, నా పాపాలు క్షమించబడినాయి, నీతిమంతునిగా తీర్చాడు నన్ను, నాకు రక్షణ ఇచ్చాడు, నేను ఈ స్థలానికి సంబంధించిన వాడిని కాదు, నేను ఏ స్థలానికి సంబంధించిన వాడిని? పరలోకానికి సంబంధించిన అనే దృఢమైన నిశ్చయత ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు. ఇంకో మాట చెప్తా. దైవజనులు శాంతవర్ధన్ గారు మీ అందరికీ చాలా బాగా తెలుసు, కన్నవారి తోట, గుంటూరు. ఆయన సీడీలో సాక్ష్యం కూడా రికార్డ్ చేసి అందరికీ పంచారు. ఆయన ఆత్మ కూడా ఆపరేషన్ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిందంట? సేటన్ ముందుకు వెళ్ళిందంట. వాడు కుర్చీలో కూర్చొని ఉన్నాడంట. ఆ పక్కనున్న దెయ్యాలు పగపగ నవ్వుతున్నాయంట ఇతను చూసి. మమ్మల్ని ఎంతమందిని వెళ్ళగొట్టావు నువ్వు, ఎక్కడికి వచ్చావు చూసావా అని అంటున్నాయంట. అప్పుడు దైవజనుడు కేకలేశాడట, నేను ఈ స్థలానికి సంబంధించిన వాడిని కాదు, ఐ బిలాంగ్ టు హెవెన్, నా ప్రభు అయిన యేసునందు నేను విశ్వాసం ఉంచా. అంతే. వాడి కాళ్ళ కింద కుర్చీకి కాళ్ళు ఇరిగిపోయినాయి అంట. మరలా ఆయన బయటకు వచ్చాడు. సాక్ష్యం చెప్పి అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి కాదు, యేసుక్రీస్తునందు నిజమైన రక్షణ నీ నోటితో ఒప్పుకొని, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి కలిగే రక్షణని నిన్ను పరలోకంలో చేరుస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న బెన్నీ హిన్ చెప్పండి. ఎవరు? బెన్నీ హిన్. మీరు వెళ్ళిన తర్వాత బెన్నీ హిన్ హెవెన్లీ విజిటేషన్ అని యూట్యూబ్లో ఒకసారి టైప్ చేయండి. ఆయన నోటితో ఆయన చెప్పింది మీరు వింటారు. ఇంకా బ్రతుకున్నాడు, ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాడు. ఆ దైవజనుడికి ఒకసారి పరలోక విజిటేషన్ కలిగిందంట. యేసు ప్రభు అక్కడ నిలబడ్డాడు, దేవదూత అక్కడ నిలబడ్డాడు, అందరూ వరుసలో వెళ్తున్నారు. యేసు ప్రభు ఎవరి ముఖాన్నైతే చూసి నవ్వుతాడో వాళ్ళని పరలోకంలో పంపిస్తున్నారంట. ఎవరి ముఖాన్నైతే చూసి ఆయన తలదించుకుంటాడో వాళ్ళ నరకంలోకి దోసేస్తున్నారంట. దేవదూతను దాటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి బెనిహిన్ దేవదూత దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూత బెనిహిన్ గుర్తుపట్టి హౌ ఆర్ యూ అన్నట్టు పిలిచాడంట. బెనిహిన్ అనుకున్నాడా, మనకి పరలోకంలో కూడా ఫ్యాన్సే అనుకున్నాడు. దైవ సేవకులకు ఫ్యాన్సులు కాదు, రెక్కలు ఊడిపోతాయి తర్వాత, చాలా డేంజర్. సరే, బెనిహిన్ చాలా దేవదూత కూడా తెలుసు మనం అనుకున్నాడంట. యేసు ప్రభు పకపక నవ్వి కౌగిలించుకుంటాడు అనుకున్నాడు. బెన్హిన్ చూడంగానే ఆయన ముఖం వికారం అయిపోయి తల కిందకి దింపేశాడు. బెన్హిన్ ఆశ్చర్యపోయారు. ఇదేంటి ప్రభువా, లక్షలాది ప్రజలకు సువార్త ప్రకటించా, లక్షలాది ప్రజల్ని స్వస్థపరిచా, ఇంత గొప్ప పరిచయం చేసి నేను ఇదేనా పరిస్థితి? పక్కన దేవదూత చెప్పాడంట, గివింగ్ యూ వన్ మోర్ ఆపర్చునిటీ, గో బ్యాక్, బీ హోలీ, వెళ్ళు, ఇంకొక అవకాశం ఇస్తున్నా, జాగ్రత్త అని చెప్పాడు.
దీన్ని బట్టి మిమ్మల్ని ఏమని హెచ్చరిస్తున్నానో తెలుసా? నేను గొప్ప విశ్వాసిని, నేను గొప్ప పాస్టర్ని, నేను దెయ్యాలు ఎలగొట్టాను, ప్రార్థన చేసి అద్భుతాలు జరిగినాయి, తీసి డస్ట్బిన్లో పడాయి. నిన్ను నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యాన్ని ఇచ్చేది ఒకే ఒక్క విశ్వాసం. దెయ్యాల్ని వెళ్ళగొట్టిన విశ్వాసం కాదు, అద్భుతాలు చేసిన విశ్వాసం కాదు. నేను పాపిని, నన్ను క్షమించావు, నేను పాపాన్ని ఒప్పుకున్నాను, నన్ను నీతిమంతునిగా నువ్వు తీర్చావు, నీ నీతిని బట్టి నేను పరలోకానికి వస్తున్నాను కానీ నా స్వనీతిని బట్టి కాదయ్యా అని ఏ జీవితంలో స్థిరమైన విశ్వాసం ఉంటుందో, రక్షణార్థమైనటువంటి మారు మనసుతో కూడినటువంటి స్థిర విశ్వాసం ఎవరిలో ఉంటుందో, ఓన్లీ దోస్ పీపుల్ విల్ ఎంటర్ ఇంటూ హెవెన్. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐ విల్ కంక్లూడ్ మై పాయింట్ టుడే. నా పాయింట్ని కంక్లూడ్ చేస్తున్నాను. పాపాన్ని బట్టి ప్రార్థనలు ఆగిపోవడమే కాదు, పాపాన్ని బట్టి పరలోకపు ఎంట్రన్స్ కూడా ఆగిపోద్ది. ఈ రాత్రి మన ఉత్తరవాది నీ పక్షాన మాట్లాడి నిన్ను పరలోకంలోకి పంపించాలంటే, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే, నీ ప్రార్థనకి ప్రతి ప్రార్థన వాడు సాతానుడు వచ్చి ఇలా తప్పు చేసి అలా తప్పు మాట్లాడినా, గెట్ అవుట్ మ్యాన్. నా బిడ్డ నేను క్షమించా, నా బిడ్డ నేను అంగీకరించా, అతని నీతిమంతునిగా తీర్చా, అతన్ని ఏలెత్తి చూపగలిగిన వాడెవ్వడు, నేను పరిశుద్ధుడు అన్న తర్వాత పాపి అని ఏలు పెట్టగలిగిన వాడెవ్వడు లేడు. గెట్ అవుట్ అని నీ తరపున మాట్లాడి నీకు విడుదల ఇవ్వాలి అని అంటే, ఈ రాత్రే నీ ప్రభు అయిన యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. రెండవది, ఇజ్రాయేలు చేసిన పాపానికి దానియేలు ప్రార్థనని సాతాను ఆపితే, ఆ పాపం విషయంలో దానియేలు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ పితరులు చేసిన ప్రార్థనల్ని ఆయన నోటితో ఆయన ఏం చేశాడు? ఒప్పుకొని క్షమాపణ అడిగి బలి అర్పించి ప్రాధేయపడి వాళ్ళ మీదికి క్షమాపణ తెచ్చాడు. దేవునికి స్తోత్రం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల నీతిమంతుడును నమ్మదగినవాడు సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈరోజు ఒక మాట మీతో చెప్తున్నా, మీ ప్రార్థనలకు జవాబు రావడం లేదా? సాతాను ఆటంకపరిచాడు. మీ ప్రార్థనలకు జవాబు రావడం లేదా? జవాబులను దుష్టుడు పట్టుకున్నాడు. మరి ఎలా విడిపించాలి? ఒక్కటే, నీ పాపం నీలో ఉండకూడదు. నీ శరీరం మీద మురికిని నువ్వు ఎలా ప్రతిరోజు కడిగేసుకుంటావో, నీ ఇంటిని నువ్వు ఎలా క్లీన్ చేసుకుంటావో, నీ యొక్క జీవితాన్ని నువ్వు నీ యొక్క ప్రాంగణాన్ని నువ్వు ఎలా క్లీన్ చేసుకుంటావో, అలాగే నీ జీవితాన్ని కూడా ప్రతిరోజు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది క్లెన్స్ చేసుకుని ప్రభు పాదాల దగ్గరకు వస్తే, గుర్తుపెట్టుకోండి, మన తరపున పనిచేసే ఉత్తరవాది మన తరపున మాట్లాడి వాడి నోరు ముయించి నీకు రావలసిన దాన్ని నీకు రప్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎవరి ఉత్తరవాది? చెప్పాలి, ఎవరి ఉత్తరవాది? మన ప్రభు. చెప్పండి, నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు. హల్లెలూయా. ఈ యొక్క కన్ఫెషన్, నా రక్షకుడు, నా పాపాలను క్షమించినవాడు, నన్ను ఏలు పెట్టి చూపించి నన్ను నేరస్తునిగా ఎంచక అనీతిమంతుడైన నీతిమంతునిగా తీర్చినవాడు. నీ కన్ఫెషన్ ఉంటుంది చూడు, నీ ఒప్పుకోవాలంటుంది చూడు, అది యేసుని ఒప్పుకునేటట్టు చేస్తుంది. మరి ఈరోజు నీ పాపం విషయంలో, నీ తప్పు విషయంలో ఐఎమ్ సారీ అని చెప్తే, నీ విషయంలో బ్లాక్ అయ్యింది, అక్కడ ఏమవుద్ది? మూవ్ అవుద్ది. నీ రక్షకుడు నిన్నేం చేస్తాడు? క్షమిస్తాడు. ప్రార్థనలు జవాబులు బ్లాక్ అయిన వాళ్ళకి విడుదలవుతాయి. రక్షణ లేని వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు.
ఇట్టి భాగ్యం ఈ రాత్రి మహాదేవుడు కలుగు చేయునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎంతకాలం నుంచి కన్నీళ్లు కారుస్తున్నావో, ఎంతకాలం నుంచి జవాబు కోసం ఎదురు చూస్తున్నావో, జవాబు నీకు రావడం లేదు. కారణం సాతాను దాన్ని హోల్డ్ చేస్తున్నాడు. వాడు చేయడానికి గల కారణం నీలో ఉన్న పాపం. దాన్ని బట్టి మోషే కోసం దెబ్బలాడాడు. దాన్ని బట్టి యెహోషువ అనే యాజకుడి మీద ఫిర్యాదులు చెప్పాడు. దాన్ని బట్టి ఈ రోజుకి కూడా వాడు ప్రయాసపడతాడు. అయితే మనకొక ఉత్తరవాది ఉన్నాడు. మన ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేసి దేని విషయంలో ఆడు నోరెత్తుతాడో ఆ విషయంలో నోరు పళ్ళు పగిలేటట్టుగా కొట్టేవాడు. నీ తరపున నోరెత్తనీయకుండా ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈమె నా బిడ్డ అని నీ తరపున మాట్లాడి వాడు బంధించిన ప్రతి దాన్ని నీ తరపున విడుదల చేసేవాడు. పరలోకం నువ్వు వచ్చినప్పుడు తలుపులు తెరచి నన్ను రమ్మని పిలిచేవాడు. నీ కోసం, నీ విధేయత కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఎవరైతే నెంబర్ 1 నాకు రక్షణ కావాలి, నెంబర్ 2 నా ప్రార్థనలకు జవాబు కావాలి, నెంబర్ 3 నా దేవుడు నా తరపున ఉత్తరవాదిగా మాట్లాడి ఒక్క సాతానుగాతో మాత్రమే కాదు, నన్ను ఆటంకపరుస్తున్న ప్రతి దయ్యంతో, ప్రతి పరిస్థితితో, ప్రతి ఆటంకంతో మాట్లాడి దాన్ని జయించి నాకు నా దేవుడు విజయాన్ని ఇవ్వాలి అనేవాళ్ళు మీ కుర్చీల్లోంచి మీరు లేచి నిలవబడి, అయ్యా నా విధేయతను నా లేచి నిలబడటం ద్వారా నీ పాదాల దగ్గర తెలియచేస్తున్నాను బాబు, నన్ను అంగీకరించవా అని నోటితో మనస్ఫూర్తిగా చెప్తా. ఒకసారి అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా శిక్షించనమ్మా, నేను కూడా శిక్షించనమ్మా. తల్లి, సహోదరుడా, ఈరోజు నేను ప్రకటించే ఈ దేవుడు అపవాదిలాగా ఫిర్యాదులు చెప్పేవాడు కాదయ్యా. తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావని నిన్ను వేధించి చంపేవాడు కాదు బాబు. తన క్షమాపణ నీకు ఇచ్చి ఈ పాపం ద్వారా వస్తున్న పర్యవసానం ద్వారా అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళిపోకుండా ఎందుకొరకు భూలోకానికి వచ్చి నీ పాప శాపాలని అనుభవించాడో, ఎక్కడికి నేను తీసుకెళ్ళడానికి భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు యేసుగా వచ్చాడో ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వడానికే ఈరోజు ఆయన అంటున్నాడు, నేను కూడా నేను శిక్షించను, ఇక నువ్వు తప్పు చేయొద్దు. ఒకసారి చెప్తారా? ఐఎమ్ సారీ జీసస్ ఫర్ ఆల్ మై సిన్. సాతానుడు నా గురించి మాట్లాడేటట్టుగా చేసే ప్రతి పాపాన్ని క్షమించమని అడుగుతున్నానయ్యా. వాడు నా మీద ఫిర్యాది అయి నా గురించి వాడు మాట్లాడే ప్రతి ఒక్క ఆరోపణ విషయంలో క్షమించమని అడుగుతున్నానయ్యా. నా ప్రార్థన నా పిల్లల కోసం నేను చేసిన ప్రార్థనలు, నా కుటుంబ క్షేమం కోసం నేను చేసిన ప్రార్థనలు, ఆపదలో అక్కరలో ఉన్న వారి కోసం నేను చేసిన ప్రార్థనలు జవాబు రాకుండా నా దేవుడు ఆల్రెడీ ఇచ్చేస్తే వాడు అడ్డగించిన పాపాలని ఈ రోజున ఆటంకపరుస్తున్నా, నాకు జవాబు రానియకుండా చేస్తున్నా పాపాలని ఈరోజు క్షమించమని అడుగుతున్నానయ్యా. Can you say sorry to Jesus? I'm extremely sorry. You are my advocate. నీవు నా ఉత్తరవాదివి,
నా తరపున మాట్లాడేవాడివయ్యా. మాట్లాడు. ఆయన మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాలి. తను క్షమించమని మనస్ఫూర్తిగా అడగలరా? ఒకసారి మీ చేతులు ఆయన వైపు చూపించి అడగలరా? ఐఎమ్ సారీ జీసస్, ఐఎమ్ సారీ ఫర్ మై సిన్, I will not repeat it again. సారీ ప్రభువా, క్షమించు నాయన. నా పాపం, నా ప్రార్థన ఆపకూడదయ్యా, నా జవాబును ఆపకూడదయ్యా. ఇక ఏది నా మీద నేరారోపణ చేయడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నేను నా ప్రభువుగా, నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. ఏ పాపం ఆటంకపరుస్తుందో ఒప్పుకుంటున్నాను, క్షమించమని అడుగుతున్నాను. ఈరోజు నాకు ఇప్పుడే నాకు వరకు నిర్ణయించబడిన జవాబుల చిట్టా ఈరోజు విడుదలైపోవును గాక. యేసు నామములో దాన్ని విడుదల చేస్తున్నానని చెప్పండి. నీ కుటుంబం కోసం నువ్వు అడిగింది, నీ క్షేమం కోసం నువ్వు అడిగింది, నీ స్వస్థత కోసం నువ్వు అడిగింది, నీ పిల్లల కోసం నువ్వు అడిగింది, నీ ప్రజల కోసం నువ్వు అడిగింది, నీ సంఘం కోసం అడిగింది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. మహాపరిశుద్ధుడా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈవినింగ్. మీ రాత్రి ఎవరెవరి విషయంలో దయ్యంగాడు అడ్డం పడి ప్రార్థనలో ఆపుతున్నాడు, ఆ రోజున మిఖాయేలు, ఈ రోజున మా ప్రభు, ఈ రోజున మా దేవుడు, ఈ రోజున మా రక్షకుడు, ఎవరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారో, ఎవరు మమ్మల్ని నీతిమంతులని నిర్ధారించారో, డిక్లేర్ చేశారో, తీర్మానించారో, ఆ ప్రభువైన యేసు నామములో దుష్టుడు లయమైపోవునుగాక, వాడి క్రియలు లయమైపోవునుగాక. మా కొరకు వాడు హోల్డ్ చేసిన ప్రతి ఒక్కటి యేసు నామములో బ్రేక్ అయిపోవునుగాక. పరిశుద్ధుల కొరకు, దేవుని పిల్లల కొరకు నిర్ణయించబడిన ప్రతి సహాయం ఈ రాత్రే వచ్చునుగాక. నీ బిడ్డలు ఈ రోజు నుంచే వాటిని అనుభవించుదురుగాక. ఇంకా ఎవరైనా ఈ పాపం ద్వారా వచ్చే మరణానికి అర్హులై రక్షించబడి బాప్తిస్వం పొందక దేవుని పిల్లలుగా లేక ఎవరైతే ఉన్నారో, ఈ రాత్రి వారు లేచి నిలబడి వారి విధేయతను సాటుతూ వారి నోటితో, ప్రభువా నా రక్షకుడా, దయచేసి నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు అని నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ఎవరు ఒప్పుకుంటున్నారో వారి జీవితంలోకి రక్షకునిగా అడుగు పెట్టండి. రక్షణ వారికి ఇవ్వండి. పరలోక రాజ్యంలో వారి జీవ గ్రంథంలో వారి పేర్లు రాయండి. ఈ రాజ్య వారసురగుదురుగా. 2 రోజులు మహిమకరంగా మాతో మాట్లాడి మీ స్వరాన్ని వినిపించుమని, విత్తబడిన వాక్కు ప్రతి హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. పరిశుద్ధులందరూ గట్టిగా ఆమేనని చెప్దాం. మరి ఒకసారి ఆమేనని చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. God, we give you glory, honor, praise. Worship you, Jesus. Worship you. Thank you very much. దయచేసి కూర్చోండి. రేపు ఈ సంవత్సరానికి దేవుడు అనుగ్రహించిన మాటను సహజంగా మీ మీటింగ్స్లో చెప్పడం నాకు అలవాటు. ప్రభు ఇచ్చిన 2 మాటలు ఈ సంవత్సరం అంతా ప్రభావితాన్ని చేసి మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రత్యక్షతను రేపు పంచుకుంటాను. ఖచ్చితంగా టైంకి రండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. కళ్ళు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెనోయేలు ప్రేయర్ మినిస్ట్రీస్ ద్వారా నాన్న ఈ ఉండి ప్రాంతంలో మీరు పెడుతున్నటువంటి నాన్న ఈ యొక్క అద్భుతమైనటువంటి సువార్త సభలను బట్టి నిన్ను మహింపరుస్తూ ఉన్నాము. ఇంతవరకు నీ ప్రియ దాసులు నాయన దైవజనులు డాక్టర్ రంగరాజన్ గారు ఉపయోగించుకుని మీరు వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వారి యొక్క ప్రతి ఒక్క హృదయంలో నీ యొక్క వాక్యం నూరంతల ఫలితమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన దీనికి ఎంతో ప్రయాసతోటి నేను నడిపిస్తున్నటువంటి ప్రియ దాసులు దైవజనులు విజయప్రసాద్ గారిని బట్టి తండ్రి, ఆత్మీయ తల్లి గారు సునీత గారిని బట్టి, అలాగే వచ్చినటువంటి విశ్వాసులందరిని బట్టి, యూత్ వారిని బట్టి, క్వైర్ వారిని బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాము
తండ్రి నాయన ఈ యొక్క ఉన్నతమైనటువంటి నామను గణపరుస్తూ మళ్ళీ రేపు రాత్రికాల సమయంలో మరి ఇదిగా కూడుకొని గణపరిచే పర్యంతరము నీ కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని, జరగబోయేటువంటి విందు కార్యక్రమంలో కూడా నీ ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైనటువంటి నామమున ప్రార్థనకి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కాపుదల సదాకాలము చేరిన మనందరికీ, అలాగే రేపు ఎల్లుండి జరిగినటువంటి కూడికలకు దేవుని ఆశీర్వాదం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.